అలాగే ఈ ఇండస్ట్రీలో కానీ మీ నాట్యం ఆ ఫీల్డ్లో కానీ డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కూడా. మరి మీకు అలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో డౌన్ఫాల్ అయితే అయి ఉంటుంది కదా. మరి ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు మళ్ళీ ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు? ఇట్స్ లైక్ ఎ లవ్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్ అనుకుంటాను నేను. డౌన్ఫాల్ కూడా బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, మన మీద మనకి ఒక రకమైన డౌట్ వస్తుంది, మనం చేయగలమా. తర్వాత ఇంకొక పాయింట్లో అసహ్యం కూడా వేస్తుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఓవర్కమ్ చేయటానికి కొంతమంది మనుషుల అవసరం అన్నా ఉండాలి, లేదా కొన్ని పుస్తకాలన్నా హెల్ప్ చేయాలి, లేదా కొంచెం మంది మంచి ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. సో నాకు తెలిసి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో నేను కొంచెం ఆ విషయంలో చాలా లక్కీ. నేను డౌన్ ఫీల్ అయినప్పుడల్లా నాకు తెలిసి నాకు గొప్పగా హెల్ప్ చేసింది మాత్రం నా ఫ్రెండ్స్. అలా నుంచొని లైక్ ఒకటి రెండు మాటలకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకే, నువ్వు చూసావు కదా, అవి నువ్వు ఇంకా చూస్తావు. ఇది జనరల్గా ఒక పాజ్ని రిలాక్స్ అవ్వు. నువ్వు చేయట్లేదు అనుకోకు, కొంచెం రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అయితే నీకు కొంచెం ఇంకా శక్తి వస్తుంది కదా, ఇంకా బాగా చేయగలవు. సో ఆ రిలాక్స్ అయిన టైంలో హాయిగా ఫ్రెండ్స్తో చిల్లవి, హాయిగా సినిమాలు, షికార్లు, షాపింగో, లేకపోతే ఆ ఫ్రెండ్స్ ఇంట్లో గప్పాలు కొట్టుకుంటూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ. ప్రతిసారి అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు లైఫ్లో కానీ, ఏ ప్రొఫెషన్లో కానీ. వస్తుంటాయి, పోతుంటాయి. ఒక రాత ఉంటుంది, దానికి మనం ట్రై చేయాలి, మనం హార్డ్ వర్క్ చేస్తుండాలి. మనల్ని మనం ఎక్కువ ఇది చేసుకోకూడదు.